మన సంఘాలకు వెళుతూ ఉంటుంటాము. సంఘానికి వెళుతున్నప్పుడు నువ్వు అతిథివో లేదంటే నువ్వు సొంత వాడి కింద ఉన్నవాడువో ఈ రెండు విషయాల్లో తెలుసుకో. ఏంటి? అతిథివి అయితే సమయానికి వచ్చి కూర్చుండిపోయి వినేసి వెళ్ళిపోతావు. నువ్వు దేవుడు వాడువు కాదు. అది ఇది నాది, నా తండ్రి ఇల్లు అనుకో నువ్వు ఆలోచించుకున్నావు అనుకో, వచ్చిన వెంటనే నువ్వు చేసిన పనేటో జ్ఞాపకం తెచ్చుకుంటావు. ఏ పని చేస్తున్నాను, ఏదో ఒక బాధ్యత చేస్తే అది నీ సొంత ఇల్లు. సమయానికి వచ్చి కూర్చుండిపోతూ మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఇదేమంటారు తెలుసా? గెస్ట్. అతిథిగా వచ్చాము చూసాము వెళ్ళిపోతున్నాం. అతిథిగానే ఉంచుతాడు, రేపు పొద్దున్న కూడా పరలోకం కూడా చూసావా, చూసాను వెళ్ళిపో. అతిథులం కాదు ఇది, మనం ఒక కుటుంబంలో సభ్యులం. మనం దాన్ని బట్టి ఆ రెస్పాన్సిబిలిటీని బట్టి మనం నేర్చుకుని నిలబడాలి. ఎందుకంటే క్రీస్తు వచ్చే సమయానికి మన భుజాల మీద ఒక భారం ఉంది. ఆ భారం నాది అనుకుని మనం ముందుకు వెళ్ళే పరిస్థితి రావాలి. ఆయన వచ్చే సమయానికి ఈ పనులు ఎవరు నిమగ్నం అయిపోతూ ఉంటుంటాడో వాళ్ళు మాత్రమే ఆయన చేతుల్లో నిలబడతారు.